హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి కోసం రెడీ అయ్యి తనకి నచ్చిన షర్ట్ని వేసుకొని ఇవాళ ఎలా అయినా నా మనసులో మాట భూమికి చెప్పేస్తాను అని శారద అప్పట్లో తన కోడలి కోసం కొన్న నెక్లెస్ని భూమికి గిఫ్ట్గా తీసుకువెళ్తూ బ్లెస్సింగ్స్ తీసుకొని శారద బ్లెస్సింగ్స్ని హాస్పిటల్కి బయలుదేరుతాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి ఎదురుగానే నించొని అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అప్పుడే నిద్ర లేచిన భూమి గుడ్ మార్నింగ్ మమ్మీ అని అంటుంది. గుడ్ మార్నింగ్ అని కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటి మమ్మీ, నేనంటే నీకు ఇంత ప్రేమ? నేను లేవగానే నా ఎదుటరాగా నించున్నావు. ఓ, నాకు బ్రష్ చేయించాలనా? పర్లేదులే ఆంటీ. మమ్మీ, నేను గగన్ గారి ఇంటికి వెళ్తాను కదా, అక్కడ బ్రష్ చేస్తానులే అని అంటుంది భూమి. ఛీ, నేను నీకు బ్రష్ చేయించడం ఏంటి? అందుకు కాదు, ఒక విషయం చెప్పడానికే నేనిప్పుడు నిన్ను అడుగుతున్నాను అని అంటుంది అపూర్వ. ఏంటి? మీ ఇంటికి రావద్దనేగా? నేనేమి మీ ఇంటికి రావట్లేదు, శారద ఆంటీ ఇంటికి వెళ్తున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. అలా ఇంకా అపూర్వ, ఏంటి నువ్వు మా ఇంటికి రావట్లేదా అని అంటుంది. లేదు అని అంటుంది భూమి. అమ్మయ్యా, ఇది మా ఇంటికి వస్తే దీని అన్ని సేవలు నేనే చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా అపూర్వ, ఓ, టార్చర్ నుండి తప్పించుకుంటున్నానని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా మమ్మీ? కానీ నీకు అసలు టార్చర్ ముందుంటుంది కదా, నేను నిన్ను ఊరికే వదులుతానని ఎలా అనుకుంటావు మమ్మీ? నా సంగతి ఈ ఒక్క పూట ఏం చేసావు? నేను పూర్తిగా కోలుకున్నాక మీ ఇంటికి వస్తాను చూడు, అప్పుడు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని అంటుంది. అలా ఇంకా అపూర్వతో భూమి, ఏయ్, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలీదు. పిల్లగారిలా నా చుట్టూ తిరిగి ఇంతసేపు నన్ను ఆడుకున్నావు, కానీ నాకు టైం వస్తుంది, నేను నిన్ను ఈగని నలిపినట్టు నలిపేస్తాను అని అంటుంది అపూర్వ. ఆల్ ది బెస్ట్ మమ్మీ. నీకోసం ఇంట్లో ఒక బాంబు ఎదురు చూస్తూ ఉంటుంది, అది నీకు అర్థం కావట్లేదు. వెళ్ళు వెళ్ళు, మా గగన్ గారు వచ్చే టైం అయింది, మేమిద్దరం కాస్త ప్రైవేట్గా మాట్లాడుకోవాలి, నువ్వు ఉంటే బాగోదు, వెళ్ళిపో అని అంటుంది భూమి. వెళ్తా, నీ పని చెప్తా అని అలా ఇంకా అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ హాస్పిటల్కి రీచ్ అవుతాడు. ఇంకా గగన్ అలా చేతిలో నెక్లెస్ని చూస్తూ, ఎలా అయినా ఇది భూమికి ఇచ్చి నేను ప్రపోజ్ చేయాలి. ఒక్క నిమిషం ఇక్కడ రిహార్సల్స్ చేద్దాం. భూమి, ఎప్పటి నుండో నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడే చెప్తున్నాను. ఐ లవ్. ఎలా చెప్పాలి? నేను నిన్ను ఏంటి ఎప్పుడు అంత ధైర్యంగా మాట్లాడతాను? తిట్టేటప్పుడు తన్ని బడబడా తిట్టేస్తాను, కానీ లవ్ విషయం వచ్చేసరికి ఎందుకు చెప్పలేకపోతున్నాను? లేదు, ఇలా రిహార్సల్స్ కంటే డైరెక్ట్ అటాకే బెటర్. డైరెక్ట్గా చెప్తే ఖచ్చితంగా తను యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకుంది అని గగన్ అలా ఇంకా భూమి దగ్గరికి వెళ్తాడు. ఇది ఇలా ఉండగా భూమి అలా ఇంకా గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో అని కరెక్ట్గా చూసేలోపు కరెక్ట్గా వస్తాడనమాట గగన్. ఇంకా తన చేతులు వెనకాల పెట్టుకొని గగన్ అయితే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ని చూసి భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ గగన్కి మాత్రం ఒక్కసారిగా తను శరత్ చంద్రని పిలిచి తన్ని పిలవని విషయం అయితే గుర్తుకు వచ్చేస్తుంది అనమాట గగన్కి. ఒక్కసారిగా గగన్ పాపం చాలా అంటే చాలా బాధపడతాడు. గగన్ గారు అని అంటుంది భూమి. చూడు, నేను ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటాడు గగన్. నాకు తెలుసు గగన్ గారు అని అంటుంది పాపం భూమి. నేను ఒక విషయం చెప్పాలనే ఇక్కడికి వచ్చాను అని అంటాడు గగన్. ఏంటి గగన్ గారు, ఎప్పుడూ లేనిది ఇంతలా ఇబ్బంది పడుతున్నారు, ఏమైంది అని అడుగుతుంది భూమి. నేను నిన్నొక విషయం అడగాలి. మొన్న
నువ్వు మీ నాన్న శరత్ చంద్రనే లోపలికి పిలిచావు కదా, ఆ విషయంలో నేను చాలా అని అంటారు. చూడండి గగన్ గారు, నిజం చెప్పాలంటే ఆ రోజు నేను మీ వైపే చేయి చూపించాను. కానీ ఆ నర్స్ తప్పుగా అర్థం చేసుకొని నాన్నని లోపలికి రమ్మని చెప్పింది. నాకు మీతోనే మాట్లాడాలనిపించింది అని అంటుంది భూమి. ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. అలా ఇంకా గగన్, తలతిక్క, నీకు ఒక విషయం చెప్పాలి ఆయ్ అని చెప్పేలోపు అక్కడికి డాక్టర్ వస్తారు. ఒక్కసారిగా డాక్టర్ చూసి షాక్ అయిపోయి ఇంక వెంటనే లేచి నించుంటాడు గగన్. డాక్టర్, ఇప్పుడు తన్ని డిశ్చార్జ్ చేయొచ్చు కదా అని అంటారు. సార్, అన్ని రిపోర్ట్స్ చెక్ చేశాం. షీ ఈజ్ నౌ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే తన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తనకి కాస్త హార్ట్ అనేది వీక్గా ఉంది కాబట్టి ఎక్కువ షాక్ అయ్యే విషయాలు చెప్పకండి. అది మాత్రమే కాకుండా తనకి ఎక్కువ బెడ్ రెస్ట్ ఇచ్చేలా మీరు చేయండి, ఓకేనా? ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనకి పెయిన్గా అనిపించినా వెంటనే తీసుకురండి అని చెప్పి ఇంకా డాక్టర్ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసి ఇంకా వెళ్ళిపోమని చెప్తారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. నో, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. కరెక్ట్ ప్లేస్ ఏంటంటే నేను చెప్తాను కదా అని గగన్ ఇంకా అలా తన నెక్లెస్ని దాచేస్తాడు. గగన్ గారు, మీరేదో చెప్తానన్నారు అని అంటుంది. ఏం లేదు, ముందు ఇంటికి వెళ్దాం రా అని చెప్పి ఇంకా గగన్ అండ్ భూమి ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు. అలా ఇంకా ప్రేమగా గగన్ భూమికి సీట్ బెల్ట్ని పెడుతూ ఉంటాడు. భూమి కూడా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ అండ్ భూమి ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. శారద, ఆగాగు భూమి, అప్పుడే లోపలికి వచ్చేస్తే ఎలా? నీకు హారతి ఇవ్వాలి. అసలే ఎంతమంది కళ్ళు నీపై పడ్డాయో అని చెప్పి అలా ఇంకా హారతి ఇచ్చి లోపలికి వెల్కమ్ చేస్తుంది శారద భూమిని. గగన్ భూమి ఇద్దరు ఒకేసారి ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర, అపూర్వ, నువ్వొచ్చావేంటి? కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. ఇంతకీ నా నా బంగారు తల్లి భూమి ఎక్కడా అని అడుగుతారు. బావా, భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ శారద ఇంట్లో ఉంటుందంట, వాళ్ళు పిలిచారంట, వెళ్ళింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్ చంద్ర. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? అపూర్వ, నేను నీకేం చెప్పాను? వాళ్ళని మర్చిపోయేలా నువ్వు జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా లేదా? అలాంటిది వాళ్ళింటికి భూమి వెళ్ళడం ఏంటి అని అంటాడనమాట శరత్ చంద్ర కోపంగా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. అదేంటి బావా, తను వెళ్తే నన్నేం చేయమంటావు? నేను అప్పటికీ అడిగాను బావా, అయినా లేదు, నాకు వాళ్ళింట్లో ఉండడమే ఇష్టమని చాలా దురుసుగా మాట్లాడింది. ఆ పిల్ల తక్కువది కాదు అని అంటుంది అపూర్వ. అపూర్వ, నువ్వు ఎన్ని చెప్పినా నాకు అవసరం లేదు. నేను నిన్ను జాగ్రత్తగా బాధ్యతగా చూసుకోమని చెప్పాను, కానీ నువ్వు బాధ్యత తెలియకుండా వెళ్ళిపోయావు. చూడు, నువ్వేం చేస్తావో తెలీదు. రేపటికల్లా భూమి భూమి మన ఇంట్లో ఉండాలి అని అంటాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. బావా, తను రానంటే నేనెలా తీసుకొస్తాను అని అంటుంది. చెప్తున్నాను కదా, లేకపోతే నేను వెళ్ళి అడగాల్సి వస్తుంది. నన్ను వెళ్ళమంటావా, నువ్వు వెళ్తావా అని అంటారు శరత్ చంద్ర. వద్దు బావా, నువ్వు ఎవరి ముందు తక్కువ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేనే వెళ్తాను అని ఇంకా అలా అపూర్వనే కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మాయి, ఏంటి కన్న కూతురని తెలియకుండానే అల్లుడు గారు తనపై ఇంతలా ప్రేమ పెంచేసుకున్నారు అని అంటుంది గోరింటాకు పిన్ని. పిన్ని, నేను ఇప్పుడే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నువ్వు ఇంకా ఇంకా నన్ను కోపం తెప్పించొద్దు. అయినా ఆ భూమి దగ్గరికి నేను వెళ్ళవేంటి? నిన్నంతా అది పెట్టిన టార్చర్కి మింగలేక అక్కడ ఉండలేక చాలా ఇబ్బంది పడ్డాను. నాకు కాసేపు రెస్ట్ కావాలి అని చెప్పి ఇంకా అలా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అపూర్వకి బాగా హెడ్ఏక్ వస్తూ ఉంటుంది. నక్షత్ర అని పిలుస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. బేబీ బేబీ అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఫోన్ చూసుకుంటూ ఏంటి మోమ్ అని అడుగుతుంది నక్షత్ర. కాస్త హెడేక్గా ఉంది, హెడ్ మసాజ్ చేయమ్మా అని అడుగుతుంది. వాట్ మోమ్, నేను ప్రిన్సెస్ని, నేను నీకు హెడ్ మసాజ్ చేయడం ఏంటి?
పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకో మమ్మీ అని చెప్పి నాకు పార్టీకి టైం అవుతుంది, నేను వెళ్తున్నానని చెప్పి అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నక్షత్ర, ఏంటి ఇది, కన్న తల్లని కూడా చూడకుండా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఎంతైనా నా కూతురు కదా, అవసరానికే మనుషులు అనేది దీనికి కూడా అలవాటైనట్టుంది అని ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి తన రూమ్లోకి వస్తుంది. ఇంకా భూమి తన రూమ్ని చూసి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా భూమి తన రూమ్ వైపు చూస్తూ, గగన్ గారు, ఈ రూమ్ని ఎవరు డెకరేట్ చేశారు అని అడుగుతుంది. ఇంకెవరు, మా అన్నయ్యే అని చెప్తుంది పూర్ణి. నీకు నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది పూర్ణి అక్కడి నుండి. గగన్ భూమితో, భూమి నీకు రూమ్ నచ్చిందా అని అడుగుతాడు. నచ్చడం ఏంటి, చాలా చాలా బాగుంది గగన్ గారు, నిజంగా మీరు నా కోసం ఇంతలా రూమ్ని రెడీ చేశారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది భూమి. భూమి, నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని ఇంకలా తన చేతిలో ఉన్న నెక్లెస్ని భూమికి ఇస్తాడనమాట గగన్. ఇదంతా డోర్ దగ్గర నుంచి పూర్ణి అండ్ శారద ఇద్దరు గమనిస్తూ ఉంటారు. ఏంటిది అని ఓపెన్ చేసి చూస్తుంది. ఓ, నెక్లెస్. వద్దు గగన్ గారు, నాకు ఇలాంటి కాస్ట్లీ వస్తువులు అస్సలు ఇష్టం ఉండదు అని అంటుంది భూమి. చూడు భూమి, నేను ఇది ఒక ఆర్నమెంటా లేకపోతే ఇది కాస్ట్లీయా అని ఉద్దేశంతో ఇవ్వటం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా అమ్మ తన కాబోయే కోడల కోసం కొన్న నగలు. వీటిని నీకిస్తున్నానంటేనే నువ్వు నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. భూమి, ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా కోసం నువ్వు ఎన్నోసార్లు చాలా త్యాగాలు చేశావు. నాకు తెలియకుండానే నేనంటే నీకెందుకింత ఇష్టం ఏర్పడిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను వదిలి ఉండాలని కూడా అనుకోవటం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ భూమి అని అంటాడు గగన్. ఇంకా అలా భూమి వెంటనే చాలా హ్యాపీగా గగన్ని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇద్దరు ఇంకా అలా ఉన్నప్పుడు క్లాప్స్ కొడుతూ పూర్ణి అండ్ శారద ఇద్దరు రూమ్లోకి వస్తారు. ఒక్కసారిగా గగన్ భూమి షాక్ అయిపోతారు. ఏంటి, మా అబ్బాయి ప్రపోజ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. గగన్, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా ఇంకా శారద అండ్ పూర్ణి, అలా భూమి అండ్ గగన్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా అపూర్వ అటు ఇటు తిరుగుతూ ప్లాన్ చేస్తూ ఉంటుంది. అమ్మాయి, ఆ భూమి గురించి నీకు ఇంకా తెలియట్లేదు. తను ఇంతలా ఇప్పుడే ఉందంటే ఖచ్చితంగా నీతో ఆడుకుంటుంది అని చెప్తారు. అవును పిన్ని, నేను కూడా అదే అనుకుంటున్నాను. అందుకే శాశ్వతంగా దాన్ని పైకి పంపించాలి అని అనుకుంటున్నాను. అందుకు నేను ఒక ప్లాన్ వేశాను. దానికి మందులు తీసుకువెళ్తారు కదా, ఆ కాంపౌండర్తో మాట్లాడి ఆ మందుల బదులు వేరే మందుల్ని పెట్టించాను. ఇప్పుడు అది వేసుకున్న ట్యాబ్లెట్స్ రియాక్షన్ వచ్చి అది చచ్చిపోతుంది అని అంటుంది. ఇంకా అపూర్వ ఒక్కసారిగా గోరింటాకు పిన్ని షాక్ అయిపోతుంది. ఏంటమ్మాయి ఇలా ఇప్పుడు చేసావు అని అడుగుతుంది. దాని ముందు చెప్పకూడదు కదా పిన్ని, అందుకే సీక్రెట్గా బయటికి వెళ్ళి మాట్లాడాను. వాడు విషపూరిత ట్యాబ్లెట్స్ని తనకిచ్చాడు. అవి వేసుకోగానే దాని బాడీ అంతా షివరింగ్ వచ్చి చచ్చిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అపూర్వ. ఇదంతా శరత్చంద్ర డోర్ దగ్గర నుంచి వినేస్తారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతారు. అపూర్వ, భూమిని చంపాలనుకుంటున్నావా? నీకెంత ధైర్యం? నా కూతుర్ని నువ్వు చంపాలనుకుంటున్నావా అని చెప్పి ఇంకా అలా నిజాలన్నీ తెలుసుకుంటారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.